అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. ఇలా చిన్నగానైతే పూజ చేసేసుకున్నాము. ఇంకా చిన్న విగ్రహం ఉంది, ఆ విగ్రహానికే చేసుకుంటాము. ఎప్పుడైనా ఫోటో ఉంటే ఫోటోకి చేసుకోవచ్చు. ఇలా పాదాలు వేసేసుకొని వరిపిండితోటి అర్చన, అభిషేకము ఇలా 2 ప్లేట్లల్లో కొన్ని అక్షంతలు అయితే కలిపి పెట్టుకుంటాము. అది కుంకుమతోటి కలిపి పెట్టుకుంటాము మేము. ఇంకా వాళ్ళ ఇష్టాన్ని వాళ్ళ ఇంట్లో పద్ధతిని బట్టి కలుపుకోవచ్చు. మేమైతే కుంకుమతో కలిపి 2 ప్లేట్లల్లో పెడతాము. కొన్ని అయినా ఎక్కువైనా అది మన ఇష్టాన్ని బట్టి కలుపుకోవచ్చు. టెంపుల్కి తీసుకెళ్ళే వాళ్ళు అయితే ఇంకెక్కువ కలుపుకెళ్ళచ్చు. ఈరోజైతే నైవేద్యము పండ్లు, పులిహోర, రామరసము ఇలా చేసుకుంటారు తప్పనిసరి. ఇంకా టెంపుల్కి వెళ్తే కూడా మనము తప్పకుండా రామరసము కొంచెమైనా తీసుకొని రావాలి అంటారు. సత్యనారాయణ స్వామి పూజకి వెళ్తే తీర్థప్రసాదాలు ఎట్లా మర్చిపోకుండా తీసుకొని రావాలో ఈరోజు కూడా ఇంకా రాములవారి కళ్యాణం రోజు కూడా రామరసం కొంచెమైనా తీర్థం తీసుకొని రావాలి. కొంచెం లేట్ అయినా కొంచెం టైం పట్టినా కానీ మనం కొంచెమైనా తీసుకొని రావాలి అని అంటారు. ఇలా ఈ కాజుపేటలోనైతే మాకు ఆంజనేయుని టెంపుల్ ఉన్నది. అక్కడ ఆవులు కూడా ఉంటాయి బాగా. మనం దాన కూడా పెట్టేసుకోవచ్చు. ఇంకా అన్నీ దేవుళ్ళని దర్శనం చేసుకోవచ్చు. ఈ దగ్గర టెంపుల్ బాగానే ఉన్నాయి, అన్నీ దర్శనం చేసుకోవచ్చు. చాలా బాగా జరుగుతుంది ఇక్కడ. ఇలా చిన్న పూజ అయితే చేసేసుకున్నాము ఇంట్లో. ఈ ఆంజనేయుని గుడి స్టేషన్కు దగ్గరలో మెయిన్ రోడ్కే ఉంటుంది. స్టేషన్ పక్కనే కూడా రైల్వే టెంపుల్ పెద్దగా ఉంటుంది. అందులో కూడా కళ్యాణం బాగా జరుగుతుంది.